ఈరోజు దామగుండం పరిరక్షణ కోసం అనేక ప్రాంతాల నుండి అట్లాగే వేలాది మంది తరలి వచ్చారు. ప్రజల నిరసనతో రామలింగేశ్వర స్వామి ఆలయ పరిరక్షణ, కోనేరు పరిరక్షణ, ప్రకృతి అడవుల పరిరక్షణ కోసం ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా ప్రజా సంఘాలు, ఇక్కడ ఇతర సంఘాల వాళ్ళు జేఏసీగా ఏర్పాటు చేస్తున్నటువంటి పోరాటం. ఈ పోరాటానికి ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కేంద్ర కార్యవర్గాలు కూడా మద్దతు పలుకుతూ ఇవాళ ఈ ప్రాంత పోరాటం ప్రకృతి వనరుల కోసం, ఒక కనీసం మనిషి స్వేచ్ఛగా గాలి పీల్చుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో కొంచెం సాంతన పొంది కొంత రిలీఫ్ పొందేటువంటి ప్రాంతం అనంతగిరి ప్రాంతం. ఇక్కడ నదులు, ఇక్కడ నుంచి పుట్టే మూసీ నదులు, మూసీ నదులు, ఈ నదులకు కూడా పుట్టుక లేకుండా చేస్తున్నటువంటి ఈ దారుణ పరిస్థితి రాడార్ కేంద్రం ద్వారా పెట్టుతున్నారు ప్రభుత్వాలు. 97లో శాంక్షన్ చేసినటువంటిది మూలనబడి మళ్ళీ తెర మీదకి వచ్చి ఈరోజు ఆ వార్ ఫుట్టింగ్లో యుద్ధ ప్రాతిపదికన ఏదైతే చేస్తున్నారో దీన్ని రద్దు చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాడార్ కేంద్ర ఇవాళ ఎక్కడో సముద్రం ఉంటుంది, ఆ సముద్రంలో ఉండే నేవీ ఫోర్స్కి, నావికా దళాలకు కావాల్సిన సిగ్నల్ కేంద్రం, రాడార్ కేంద్రం ఇక్కడి నుండి పెడతామన్న అర్థరహితం. ఇవాళ 300-400 కిలోమీటర్లకు అవతల ఉన్న రాడార్ కేంద్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది? 3000 ఎకరాలు తీసుకున్న జీవీకే ఎయిర్పోర్ట్లో చాలా ఉన్నది సిగ్నలింగ్ వ్యవస్థ, అక్కడ పెట్టుకోమనండి. ఈ ప్రకృతిని ధ్వంసం చేస్తూ 12 లక్షల చెట్లను కొట్టేసి ఇక్కడ మొత్తం మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ ప్రాంతం అడవి ఇస్తున్నటువంటి సంపద, అడవి నుండి పొందుతున్నటువంటి సంపద వెలకట్టలేనిది. అది వైద్యం కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, నదులు కావచ్చు, మొత్తం ప్రకృతి పరిరక్షణ కావచ్చు, పర్యావరణ పరిరక్షణ కావచ్చు. దీనిని ధ్వంసం చేసి మనిషికి గాలి పీల్చుకునే స్వేచ్ఛ లేకుండా సరైన ఆక్సిజన్, ఒకప్పుడు అనంతగిరి టీబీ శానిటరీ కేంద్రం అంటే జబ్బులు పడిన వాళ్ళు, క్షయ రోగులు ఇక్కడికి వచ్చి శుభ్రమైన గాలి పీల్చుకుని వాళ్ళు వాళ్ళకు వైద్యం పొంది, వాళ్ళు రిలీఫ్ పొంది, వాళ్ళు ఆరోగ్యవంతంగా తయారవడానికి ప్రభుత్వమే ఎన్నుకున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని రాడార్ కేంద్రం పేరుతో ధ్వంసం చేయడానికి చేస్తున్నటువంటి కుట్రల్ని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలు జేఏసీ చేస్తున్నటువంటి పోరాటం, వాళ్ళు పెడుతున్నటువంటి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలి. ఇప్పుడైనా ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలనేది మేము కోరుతున్నాం. మేము కోరుతున్నటువంటిది ఏంటంటే, ప్రజలు ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఉంచదలుచుకుందా లేదా ఈ ప్రభుత్వం, ఇది మేము ప్రశ్నిస్తున్నటువంటిది. కూతవేటి దూరంలో ఉంది హైదరాబాదు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సగం జనాభా హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్కి అంతో ఇంతో ఆక్సిజన్ అందుతుందంటే ఈ అటవీ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి గాలులు వీచే వస్తున్నాయి. అంత పొల్యూషన్ హైదరాబాద్లో. అలాంటి పరిస్థితి ఇప్పటికే ఇంటికొకళ్ళు క్యాన్సర్ వ్యాధితో ఉన్నటువంటిది ఉంది. ఈ రాడార్ కేంద్రం పెట్టిన తర్వాత ఇవాళ ఉండేటువంటి పరిస్థితి ఏంటి? ఇక్కడ భూమిలో ఉన్నటువంటి నీరేమవుతుంది, ఆకాశంలో ఉన్నటువంటి గాలి ఏమవుతుంది, ఇటు వీస్తున్నటువంటి ఈ పరిస్థితి ఏంటి? మేము కోరుతున్నది పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, ప్రజల ఆరోగ్యాన్ని రక్షించుకుందాం, ప్రజా జీవితాన్ని రక్షించుకోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ నేవీ రాడార్ కేంద్రాన్ని రద్దు చేయాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, ప్రపంచంలో అనేక దేశాలు ఈ రేడియో ధార్మిక కిరణాల నుంచి మమ్మల్ని, మా ఆరోగ్యాన్ని, మా జీవితాలని, మా పిల్లల భవిష్యత్తుని రక్షించుకునే హక్కు ఉందని పోరాటాలు చేసి వెనక్కి తీసుకున్నారు. మరి ఇక్కడ ఈ ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది కూడా ప్రశ్నిస్తున్నాం. నా పేరు గిరిజ అండి, చైతన్య మహిళా సంఘం నుంచి మాట్లాడుతున్నాను. అసలు ప్రజలు ఉండాలా, చనిపోవాలా? ఆక్సిజన్ ఉంటేనే ప్రజలు బతుకుతారు. ఈరోజు ప్రజల్ని బతకకుండా చేసే కార్యక్రమమే ఇక్కడ రాడార్ కేంద్రం రావడం అనేది. ఇందాక సంజయ్ గారు చెప్పినట్టు సముద్రం లేని దగ్గర నావీ రాడార్ కేంద్రం పెట్టడం అనేది చాలా అర్థరహితం. అంటే ఇక్కడ ప్రజలన్నా, ఇక్కడ అడవులన్నా, మొత్తంగా దేశవ్యాప్తంగా ఒక నిర్లక్ష్య భావం ఉంది. సో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ ఉద్యమం ఎంత దూరమైనా తీసుకెళ్తాం జాక్ వైపు నుంచి. దానికి పూర్తిగా మా చైతన్య మహిళా సంఘం మద్దతు కూడా ఉంటుంది. ఈ అడవిని, దీన్ని రక్షించుకోవడానికి ఎంత దూరమన్నా ముందుకు వెళ్తుంది. అలాగే ఈ రాడార్ కేంద్రాన్ని కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అని అనుకోవాలి.